హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది మనకు షార్ట్ కట్లో IGNTU అంటారన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్స్ ఉంది కదా, దీంట్లో అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి, అలాగే గ్రూప్ సి పొజిషన్స్ ఉన్నాయండి. గ్రూప్ ఏ, గ్రూప్ బి చూసుకున్నట్టయితే మనకి ఎంటెక్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారు. గ్రూప్ సి పొజిషన్స్కి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో మనకి అడిగారు అన్నమాట. వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి మనం బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇవి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఓకేనా? ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అండి. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అనేది డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 14th March 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ 14th April 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ పంపించిన తర్వాత వచ్చిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసి మన రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళకి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుందండి. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 28th April 2024 లోపు మనం అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఈ బ్లూ కలర్లో నేను మార్క్ చేశాను కదండి, ఇవి వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అండి. ఎల్లో కలర్లో మార్క్ చేసినవన్నీ ఫ్రెషర్ క్యాండిడేట్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఇందులో మనకు చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ అండి. ఫస్ట్ది స్టెనోగ్రాఫర్లో మనకి PSK లెవెల్ 4 ఇస్తున్నారు. అంటే 25,500 అనేది ఇనీషియల్ బేసిక్ శాలరీ అనేది వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి 37,000 వరకు వస్తుంది. అలాగే మనకి లోవర్ డివిజన్ క్లర్క్ కూడా లెవెల్ 2 ఇస్తున్నారండి. అంటే 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ శాలరీ అనేది వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 30,000 వరకు వస్తుంది. అలాగే హిందీ టైపిస్ట్ అండి, దీనికి కూడా సేమ్ PSK లెవెల్ 2. అండ్ MTS అండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీనికి PSK లెవెల్ 1 ఇస్తున్నారండి. అంటే ఇనీషియల్గా 18,000 అనేది బేస్ శాలరీ అనేది ఇస్తున్నారు. బేస్ శాలరీ వేరు అండ్ నెక్స్ట్ గ్రాస్ శాలరీ అనేది అండి. బేసిక్ మనకి 18,000 ఇస్తే గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 27,000 వరకు వస్తుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 26 అండి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి చూస్తున్నాం. ఫస్ట్ నేను ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి బేసిక్గా ఫస్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మీరు చెక్ చేయండి. అండ్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళది ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూసుకున్నట్టయితే UDC అండి, అంటే అప్పర్ డివిజన్ క్లర్క్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 32 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి, ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే BSc చేసిన వాళ్ళు కానీ, బీటెక్ చేసిన వాళ్ళు, BCom చేసిన వాళ్ళు, ఏ డివిజన్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ బ్రాంచ్ అయినా సరే సంబంధం లేదండి. డిగ్రీ మీరు పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. లోవర్ డివిజన్ క్లర్క్గానే మీకైతే ఆ పొజిషన్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అలాగే మనకి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేటింగ్, మీకు కంప్యూటర్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అండ్ స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుందండి. 35 words per minute మీరైతే స్పీడ్ టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఫ్రెషర్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ అండి. దీనికి ఏజ్ లిమిట్ 32 years, అంటే 18 years నుంచి 32 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్, ప్రతి పోస్ట్కి కూడా బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా? దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్, BSc చేసిన వాళ్ళు, BCom చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, BE చేసిన వాళ్ళు, ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్లో మీరైతే కొద్దిగా ప్రొఫెషన్ అయ్యి ఉండాలండి. ఎటువంటి సర్టిఫికేట్ అయితే ఏం అవసరం లేదు, కానీ మీకు టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు. 80 words per minute అయితే మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ మీరైతే టైప్ చేయాలి. 35 words per minute టైప్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్. ఒకవేళ హిందీ టైప్ చేస్తే 30 words per minute అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ అప్లికేషన్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలండి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ అండి, అంటే LDC అంటారన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి సేమ్ అండి. బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, అంటే BSc, బీటెక్, BE చెప్పాను కదండి, సేమ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అలాగే మనకి ఇంగ్లీష్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలండి. ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే మీరు ఏం అవసరం లేదు. అండ్ నెక్స్ట్
వచ్చేసి ప్రొఫెషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్, అంటే మీకు కంప్యూటర్ ఆపరేషన్ మీద షార్ట్ కట్ కీస్ ఇవన్నీ కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ లోవర్ డివిజన్ క్లర్క్ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హిందీ టైపిస్ట్ అండి. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 30 words per minute ఇన్ హిందీ టైపింగ్ స్పీడ్ అయితే మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలండి. ఇంగ్లీష్ కాదండి, ఓన్లీ హిందీ టైపింగ్ స్పీడ్ వస్తేనే మీరు అప్లై చేసుకోవడానికి ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద కొద్దిగా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి MTS అండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి వచ్చేసి మనకి 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు, 10th సర్టిఫికేట్ అవుట్ ఉంటే చాలు సరిపోతుంది. లేదు అనుకుంటే ITI పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. చూడండి ఇక్కడ 10th ఆర్ ITI అని చెప్పి ఇచ్చారన్నమాట. ఓకేనా, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్కి చూసుకున్నట్టయితే 10+2 అంటే ఇంటర్లో సైన్స్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 32 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇచ్చారు చూడండి. నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఇది ఎసెన్షియల్ అండి, హిందీ నాలెడ్జ్ అయితే మీకు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ చూసుకున్నట్టయితే SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years, PWBD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ ది రిలవెంట్ సర్టిఫికేట్స్ ఆర్ రెస్పెక్టివ్ రిజర్వ్డ్ కేటగిరీస్, ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటారో వాళ్ళు ఆ రెస్పెక్టెడ్ సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి మీరు పంపించుకోవచ్చు. మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు, కానీ సపరేట్గా మీరు అయితే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నో TA/DA అండి, ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి ఏవి మీకైతే ప్రొవైడ్ చేయరండి అట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ. అవుట్ సైడ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC/ST PWD క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 2nd class రైల్ ఫేర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే OBC అండ్ ఓపెన్ కేటగిరీ UR ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 750 rupees అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. SC/ST PWBD అండ్ ఉమెన్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి, ఏం పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే చెప్పాను కదండి, ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్లో అయితే పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ పంపించిన తర్వాత వచ్చిన అప్లికేషన్ ప్రింట్అవుట్ చేసి సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఏంటండి, మనకి ఏజ్ ప్రూఫ్ అంటే మన 10th class మార్క్ లిస్టు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రతిదీ జిరాక్స్ కాపీ తీసి జిరాక్స్ కాపీ కింద మీ సైన్ చేస్తే అది సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అండి. ఓకేనా. అండ్ ఇవన్నీ మనం ఏంటంటే ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారు చూడండి, టు ది రిక్రూట్మెంట్ కాల్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ 484887 పిన్ కోడ్ ఉంది కదండి, ఈ అడ్రస్కి మనం అయితే పంపించాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్ టాప్లో మనం ఏం మెన్షన్ చేయాలో చూడండి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే అప్పర్ డివిజన్ అని మెన్షన్ చేసి ది అడ్వర్టైజ్మెంట్ నెంబర్, నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి మీకు మార్క్ చేశాను కదా, ఆ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఎన్వలప్ కవర్ అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్, రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఆ లోపల పెట్టి మీరైతే పోస్ట్ ద్వారా అక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు అయితే పంపించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండి. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది వ్యాలిడ్ ఇవ్వాలి, ఎందుకంటే మీ కాల్ లెటర్ కానీ ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఏదైనా సరే మీ ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళైతే కమ్యూనికేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలండి. మీ 10th class మార్క్ లిస్ట్ మీద మీ నేమ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏమైనా తప్పులు ఏమైనా పెట్టినట్టయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు ప్రాబ్లం అయితే అవుతుందండి. అండ్ నెక్స్ట్ మనం లాస్ట్లో చూసుకున్నట్టయితే మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. మీకు ఏ స్టెప్ దగ్గర అయితే ప్రాబ్లం వచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినట్టయితే మీకు రిప్లై అయితే ఇస్తారండి, సొల్యూషన్ అనేది. లేదు అనుకుంటే మీకు ఇంకా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి కింద నాన్ టీచింగ్ పొజిషన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి, మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే మీకు ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, మీ మొబైల్ నెంబర్, వెరిఫికేషన్ కోడ్, సైన్ అప్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడికి వస్తుందండి. మీ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.